నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజైతే స్మైల్ పొటాటో స్నాక్ చేయబోతున్నా. చూడండి ఎంత స్మైల్ చేస్తున్నాయో స్నాక్స్ అయితే. ఇప్పుడైతే పొటాటోస్ని బాయిల్ చేసుకుని ఇలా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. పొటాటోస్ అయితే ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. మూడు స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. 1 స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుని చపాతీ ముద్దలా కలిపి పెట్టుకోవాలి. ఇలా చపాతీ ముద్దలా కలిపి పెట్టుకోవాలి. కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న వడలా చేసుకోవాలి. ఇలా చిన్న సైజు వడ ఉంటుంది కదా, అలా చేసుకోవాలి. చపాతీ పీటకి కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి. కొద్దిగా ఈ పిండిని తీసుకుని ఇలా చిన్న సైజు చపాతీలా చేసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా ఒక మూత తీసుకుని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా మూతతో కట్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా పిండినంతా తీసేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఒక స్టిక్ని తీసుకుని ఇలా కళ్ళు పెట్టుకోవాలి, ఐస్. ఆ తర్వాత ఒక స్పూన్ తీసుకుని నోరు పెట్టుకోవాలి. చూడండి మా పాప అయితే ఎంత బాగా చేస్తుందో. స్మైల్ చేస్తున్నాయన్నమాట పొటాటో స్నాక్స్ అయితే. ఇలా అన్నిటికీ కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ఈ పొటాటో స్నాక్స్ వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. మిగతా అన్నీ కూడా ఇలానే చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. పొటాటో స్నాక్ చూడండి స్మైల్ చేస్తూ ఎలా చూస్తున్నాయో. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ఈ పొటాటో స్నాక్స్ వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. పొటాటో స్నాక్స్ అయితే చూడండి ఎలా స్మైల్ చేస్తున్నాయో. ఓ స్మైల్తో నువ్వు నవ్వరా, ఓ స్మైల్తో నువ్వు నవ్వరా అంటూ స్మైల్ చేస్తున్నాయి. పొటాటో స్నాక్స్ అయితే ఇక్కడైతే అన్నీ చేయడం అయిపోయింది. ఇప్పుడైతే అన్నీ డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి స్నాక్స్ అయితే బాగా స్మైల్ చేస్తున్నాయి. ఇవైతే ఒక పక్క ఫ్రై అయిన తర్వాత మరో పక్క కూడా ఫ్రై చేసేసుకోవాలి. స్నాక్స్ అయితే ఫ్రై అయిపోయి ఇవైతే వేరే ప్లేట్లోకి తీసేసుకుని
మిగతాయి కూడా ఇలానే ఫ్రై చేసేసుకోవాలి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలా అప్పుడప్పుడు వెరైటీ స్నాక్స్ చేసి పెడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, చాలా బాగా తినేస్తారు. ఈ పొటాటో స్నాక్స్ అయితే ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసాను కదా, ఇవేమీ వేయకుండా ప్లెయిన్గా చేసుకుంటే ఇంకా నీట్గా వస్తాయి. నేనైతే టేస్ట్ బాగుంటాయని ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసాను. పొటాటో స్మైల్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయి మా పాప అయితే తినడానికి రెడీగా ఉన్నది. చూడండి ఎంత బాగా స్మైల్ చేస్తున్నాయో స్నాక్స్ అయితే. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇలా ట్రై చేసి చూడండి. పొటాటో స్మైల్ స్నాక్స్ అయితే టేస్ట్ చాలా బాగున్నాయి, చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. స్నాక్స్ అయితే బాగా స్మైల్ చేస్తున్నాయి. ఓకే అండి, మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.